హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ బిర్యానీ. ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కొలతలతో ఎప్పుడు ట్రై చేసినా మీకు పర్ఫెక్ట్గా వచ్చి తీరాల్సిందే చికెన్ బిర్యానీ. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట 300 గ్రామ్స్ చికెన్ని బాగా 1కి 10 సార్లు బాగా కడిగి నీళ్ళు మొత్తం వంచేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 2 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 పెద్ద స్పూన్ పెరుగు వేసుకొని 1 స్పూన్ బటర్ వేసుకొని బాగా గట్టిగా పిసుకుతూ ముక్కలకి మొత్తం మసాలా పట్టే వరకు కలుపుకోవాలి. మొత్తం మసాలా బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టి 1 అవర్ మ్యారినేట్ చేయాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 20 వెల్లుల్లి రెబ్బలు, 25 గ్రాములు అల్లం, 4 పచ్చిమిర్చి, 6 లవంగాలు, ఇంచ్ దాల్చిన చెక్క ఒక మిక్సీ జార్లో వేసుకొని 50 ml వాటర్ పోసుకొని మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత 300 గ్రామ్స్ అంటే 1 గ్లాస్ సోనా మసూరి బియ్యం బాగా కడిగి అరగంట ముందు నీళ్ళు పోసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని 7 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 2 యాలకులు, 4 లవంగాలు, మరాఠీ మొగ్గ, 2 ఇలైచి, కాస్త రాతి పువ్వు కుక్కర్లో వేసుకొని తర్వాత ఓ మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఆనియన్ మెత్తపడ్డాక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న బిర్యానీ మసాలా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. 1 నిమిషం పాటు వేపుకొని మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసుకొని చికెన్కి మసాలా మొత్తం పట్టే వరకు బాగా వేపుకొని 1 నిమిషం వరకు వేపుకొని కాస్త పుదీనా వేసుకొని బియ్యం ఏ గ్లాస్తో నానబెట్టామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఓసారి బాగా మిక్స్ చేసి 1 టమాటో తరుగు వేసుకొని ఒకసారి రుచి చూసుకుని ఉప్పు చాలకుంటే వేసుకొని బాగా మరగనివ్వాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. నీళ్ళు ఈ విధంగా మసలు కాగిన తర్వాత నానబెట్టి పక్కనుంచుకున్న రైస్ అందులో వేసుకుని మనం ఎన్ని గ్రామ్స్ చికెన్ తీసుకున్నామో అంతే బియ్యం వేసుకుంటున్నాం. కొలత గుర్తుంచుకోండి. కాస్త కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు చల్లుకొని ఓసారి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ ఉడికించాలి. 2 విజిల్స్ ఉడికిన తర్వాత గ్యాస్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసుకొని పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీని ఎంజాయ్ చేయండి. మెతుకు అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన చికెన్ బిర్యానీ. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.